పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కీళ్ల వ్యాధి ఇది. అగ్రరాజ్యం అమెరికాలోనే 15 లక్షల మంది ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడ్డారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం అమెరికా ఇప్పుడు కొత్త ఆశ చిగురింపజేసింది. అమెరికా FDA తాజాగా ఒక సర్జికల్ ఇంప్లాంట్ ని రూపొందించింది. మందులతో కాకుండా నరాల స్టిమ్యులేషన్ ద్వారా వ్యాధిని అదుపులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఒక కొత్త వైద్య విప్లవానికి నాంది పలకబోతోందని నిపుణుల అభిప్రాయం. మరి ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఎలాంటి మార్పులు వస్తాయి చూద్దాం. సెట్ పాయింట్ సిస్టమ్ అనే ఈ నూతన వైద్య పరికరం మెడలోని వాగస్ నర్వ్ చుట్టూ ఇంప్లాంట్ చేయబడుతుంది. ఇది రోజు కేవలం 1 నిమిషం పాటు శరీరంలోని కణజాలాలకు లేదా నరాలకు విద్యుత్ సంకేతాల ద్వారా ప్రేరణ కలిగిస్తుంది. ఈ వాగస్ నర్వ్ అనేది శరీరంలోని పెద్ద నర్వ్లలో ఒకటి. మెదడు నుంచి శరీరంలోని అనేక అవయవాలకు సంకేతాలు పంపే ఈ ప్రక్రియ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే బ్రేక్ సిస్టంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు బహుళ మందులు, బయోలాజిక్స్, స్టెరాయిడ్స్ వాడేవారు. కానీ ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇక ఈ నూతన పద్ధతిలో శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలా మెదడును మళ్లీ రీసెట్ చేయటం జరుగుతుంది. ఇటీవల 242 మందిపై 1 సంవత్సరం పాటు సాగిన క్లినికల్ ట్రయల్లో మంచి ఫలితాలు వచ్చాయి. 50% మందికి పైగా రోగ లక్షణాల నుంచి ఉపశమనం పొందారు. 60% మందికి జాయింట్ నొప్పులు తగ్గాయి. 63% మందికి శరీరపు వాపు తగ్గింది. శస్త్రచికిత్స సమయంలో కేవలం కొద్దిమంది అంటే 2% లోపు వారికి స్వరం మారింది. న్యూయార్క్లోని డాన్ స్ట్రెనర్ అనే 58 ఏళ్ల స్పీచ్ పాథాలజిస్ట్ ఈ ట్రయల్లో పాల్గొన్నారు. 15 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ 8 రకాల మందులు వాడారు. కానీ ఒక్కటి దీర్ఘకాలంగా పనిచేయలేదు. 2023 జులైలో ఈ ఇంప్లాంట్ చేయించుకున్న ఆమె ఇప్పుడు జీవితం తిరిగి లభించినట్లుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన నొప్పి స్థాయి 6 నుంచి 2కు తగ్గిపోయిందని, రాక్ కచేరీలు, స్టేడియంలకు వెళ్లి ఫుట్బాల్ కూడా చూడగలుగుతున్నానని తెలిపారామె. ఈ పరికరం రూపొందించడం వెనుక శాస్త్రవేత్త డాక్టర్ కెవిన్ ట్రేసీ ఉన్నారు. వాగస్ నర్వ్ ద్వారా మెదడు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను ఆపగలదు. ఇది కారు బ్రేక్ లాంటిదని ఆయన అంటారు. ఇది మందులతో కాకుండా మెదడుతోనే మళ్లీ రీసెట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ను మెరుగుపరిచే ప్రక్రియ అని సెట్ పాయింట్ మెడికల్ కంపెనీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చర్నాఫ్ చెప్పారు. అయితే దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిరోధానికి చేసే సర్జరీల వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. FDA కూడా ఈ పరికరాన్ని ఆమోదించినా దీని భద్రతపై తర్వాత కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది. ఇది నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ. మందులతో పోరాడుతూ అలసిపోయిన వారికి ఈ విధానంతో ఒక కొత్త జీవితం లభించవచ్చునని ఆశించవచ్చు. కానీ దీని దీర్ఘకాల ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ తేలాలంటే ఇంకొంత సమయం పడుతుంది. అయితే ఒకవేళ ఇది విజయవంతమైతే ఇక విపరీతమైన మందుల మీద ఆధారపడే రోజులు పోతాయి.